అనుమానాస్పద స్థితిలో చనిపోయినటువంటి సినిమా నిర్మాత కేదార్ సెల్గంశెట్టిపైనే వార్తలు నడుస్తూ ఉన్నాయి. అయితే అన్ని మాధ్యమాల్లో కూడా రకరకాల కథనాల్లో ఏ కథనం చూసినప్పటికీ కూడా ఆయన అక్కడ దుబాయ్లో చనిపోయినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే అక్కడ ఉన్నాడని, ఆయన కేటీఆర్ గారికి ఒక నమ్మిన బంటని అనేటటువంటి ఒక కామన్ థింగ్ మాత్రం అన్ని మాధ్యమాల్లో కూడా కనిపిస్తున్నటువంటిది. అయితే నేను ఈ మీడియా సమావేశం దేనికోసం పెట్టినా అనంటే, కథనాల్లో ఏ వార్తలు వచ్చినప్పటికీ కూడా రాష్ట్రంలో ఏమాత్రం చిన్న ఘటన జరిగినా కూడా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ, అది పాఠశాలలో పిల్లలకు సంబంధించినటువంటి ఏదైనా కలుషిత ఆహారమైనా, లేకపోతే సుంకిశాలలో పెద్ద శబ్దం వచ్చినటువంటి దానిపైనైనా, లేకపోతే ఇంకే అంశం మీదైనా అన్నిటిపైన కూడా స్పందిస్తూ విచారణని కోరేటటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారు అలియాస్ కేటీఆర్ గారు, మరి ఆయనకి నమ్మిన బంటు మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒక నిర్మాత దుబాయ్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయిండు అని అంటే కనీసం దాని మీద స్పందించడం కాదు కదా, ఖండించలేదు కూడా. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, చనిపోయినటువంటి కేదార్ సెల్గంశెట్టి కేటీఆర్ గారు మీకు పరిచయమా కాదా? పరిచయం ఉన్నాడా లేడా? ఇది ఒకటి. ఈ మరణించినటువంటి కేదార్ మరి పోయిన సంవత్సరము రాడిసన్ డ్రగ్స్ కేసులో A4గా ఉంటున్నటువంటి వ్యక్తి అని చెప్పి నేను ఒకసారి మళ్ళా గుర్తు చేస్తా ఉన్నా. మనకు తెలుసు, డ్రగ్స్ వ్యవహారమై ఉంటున్నటువంటి దాంట్లో A4గా ఉంటున్నటువంటి కేదార్ మరి దుబాయ్లో అనుమానాస్పద స్థితిలో చనిపోతే అక్కడ కేటీఆర్ గారికి సంబంధించినటువంటి నమ్మిన బంటులాగా వ్యవహరించేటటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే అక్కడ ఉన్నాడని చెప్పి వార్తా కథనాలు వస్తుంటే, దీని ఒక తీవ్రమైనటువంటి విమర్శ కిందికి, ఒక అనుమానం కిందికి తీసుకొని స్పందించాల్సినటువంటి కేటీఆర్ ఇప్పటి వరకు స్పందించకపోగా, ఎక్కడ కూడా దీని ప్రస్తావన లేకుండా మరి ఆయన ట్విట్టర్ వేదిక ఉంది. నేను ఒకటే అడుగుతా, ఇక్కడ డ్రగ్స్ కేసులో A4 లాగా ఉన్నటువంటి కేదార్ దుబాయ్లో అనుమానాస్పద స్థితిలో నీకు సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ ఉంటున్నప్పుడు చనిపోయినటువంటి సందర్భంలో మీరు దీన్ని ఖండించడంతో పాటు దీన్ని విచారణ చేయాలి అనేటటువంటిది ఎప్పుడు మీరు చేసేటటువంటిది ఈసారి ఎందుకు అడగలేదు? ఈ అనుమానాలకి తావిచ్చేటటువంటి దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి బాధ్యత మీరు నిజంగానే కడిగిన ముత్యమేగిటైతే మీ పార్టీకి అక్కడ కేదార్ మరణించినప్పుడు అక్కడ మీకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు లేకపోతే మీరు కాకుల లెక్క కాదు హంసల లెక్కన గిట్ట ఉంటే ప్రభుత్వాన్ని విచారణకి కోరండి, మేము మీకు సహకరిస్తాము. రాష్ట్రంలో ఎక్కడ అనుమానాస్పద స్థితిలో మనుషులు చనిపోతున్నా, హత్యలకి గురవుతున్నా అదేందో తెలియదు. చుట్టూ తిరిగి అనుమానాలు కాదు మరి డాట్స్ కనెక్ట్ చేస్తే అక్కడిక్కడ పోయి కేంద్రీకృతమై కొంతమంది దగ్గరికి వస్తూ ఉన్నాయి. అది మేడిగడ్డ అవినీతి మీద కొట్లాడుతున్నటువంటి రాజలింగ మూర్తి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే కాళేశ్వరానికి సంబంధించినటువంటి దాని అంశంలో కొట్లాడుతున్నటువంటి న్యాయవాది సంజీవ్ రెడ్డి మరణమైన, లేకపోతే మొన్న చనిపోయినటువంటి కేదార్ సెల్గంశెట్టి అయినా, ఈ అన్ని అంశాల్లో కూడా మరి రాజలింగమూర్తి హత్యకి గురైతే క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆ కేసులో ఉన్నారు. ఎవరి మీద కొట్లాడుతుండు? మేడిగడ్డలో జరిగినటువంటి అవినీతి దాంట్లో ప్రధానంగా ఆరోపించినటువంటి వ్యక్తులు మీ కుటుంబ సభ్యులే కదా కేటీఆర్.
అడ్వకేట్ సంజీవ్ రెడ్డి ఆయనంతే. ఆయన కొట్లాడుతున్నటువంటిది ఎవరి మీద అనంటే మీరు చేసినటువంటి పాపాల మీదనే. తర్వాత దుబాయ్లో మరణించినటువంటి కేదార్ కూడా గతంలో డ్రగ్స్ వ్యవహారంలో దొరికినటువంటి వ్యక్తిగా మరి దుబాయ్లో పోయి అనుమానాస్పద స్థితిలో చచ్చిపోతే ఆ చనిపోయినప్పుడు నీకు దగ్గర ఉంటున్నటువంటి వ్యక్తులు ఆడ ఉండాల్సినటువంటి గల కారణం చెప్పాల్సినటువంటి బాధ్యత కేటీఆర్ మీద ఉంది. తెల్ల కాగితం లెక్క నువ్వు తెలంగాణ సర్వసభ్య సమాజం ముందుకు రావాలి. నువ్వు ఏం సంబంధం లేదు, నా మనుషులే లేరు అని గిట్ట చెప్పదలుచుకుంటే నువ్వు ఈ ప్రభుత్వానికి విచారణ చేయండి అని చెప్పి మీరు కోరాలి. కోరని ఎడల అనుమానాలు బలంగా మరి మీ మీద ప్రజలు అనేక రకాలుగా అనుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీకు ఎట్లాంటి సంబంధం లేదు, మీ వ్యక్తులకు ఎట్లాంటి సంబంధం లేదు, అసలు అక్కడ మరణానికి అక్కడ ఉంటున్నటువంటి చుట్టుముట్టు వ్యక్తుల్లో కూడా మీకు సంబంధించినటువంటి వాళ్ళు లేరు అనేటటువంటి స్పష్టతని కేటీఆర్ స్వయంగా మీడియా ముఖంగా వచ్చి చెప్పాలి. మొదటి ప్రశ్న నేను ఒకటే అడిగిన, చనిపోయినటువంటి కేదార్ కేటీఆర్కి పరిచయమా కాదా? కేదార్ చనిపోయినప్పుడు కేటీఆర్ నమ్మిన బంటు లెక్క ఆయన పార్టీ నాయకుడు అక్కడ ఉండా లేదా? తర్వాత వాళ్ళందరూ కూడా మరి చచ్చిపోయి ఇన్ని రోజులు అవుతుంది, మరి ఉండాల్సిన వాళ్ళు ఉన్నారా, లేకపోతే దుబాయ్కించి అబుదాబి, ఆడికించి ముంబైకించి హైదరాబాదో ఎక్కడో అక్కడ దిక్కులు చూసుకొని వెళ్ళిపోయారా అనేటటువంటి దాని గురించి నేనేడో మాట్లాడతలేను. కానీ అక్కడ జరిగినటువంటి ఘటనకు ఆయన మరణానికి గలటువంటి కారణాలు, అక్కడ ఉంటున్నటువంటి వ్యక్తులు, వారి యొక్క సంబంధాలు మరి బీఆర్ఎస్ పార్టీకి ఏ రకంగా ఉన్నాయి, ఏ రకంగా లేవు అనేటటువంటి స్పష్టత కేటీఆర్ గారు తెలంగాణ ప్రజలకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ వరుస క్రమంలో జరుగుతున్నటువంటి హత్యలైన అనుమానాస్పద స్థితిలో చనిపోతున్నటువంటి మనుషులకు సంబంధించినటువంటి అన్ని వ్యవహారాల్లో కూడా నువ్వు ఒక శ్వేతపత్రం విడుదల చేసి ప్రభుత్వానికి విచారణకి కోరుకుంటూ మీరు ఎప్పుడైతే ముందుకు వస్తారో ఈ యొక్క అనుమానాలని నివృత్తి చేసినటువంటి వాళ్ళు అవుతారు. ఎందుకంటే నిజాలు ఏందనేటటువంటిది ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకొని మేము తేలుస్తాం. కాబట్టి అలా మీకు ఏం సంబంధం లేకపోతే ఏం సంబంధం లేదనే వస్తుంది. మీకు ఏదైనా గిట్ట సంబంధం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం చేసుకుంటే కథనాలు ఏవైతే వచ్చినాయో మీరు గిట్ట ఏం అడగకపోతే మాత్రం ఆ కథనాలు మొత్తం నిజం అనుకునేటటువంటి ప్రమాదం ఉందని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా.